చెన్నపట్నం అనే ఊరిలో సుజాత అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లతో జీవిస్తూ ఉండేది. పెద్దమ్మాయి చంద్రిక సుజాత మొదటి భర్తకి పుట్టిన కూతురు. చిన్నమ్మాయి హరిత ఇప్పుడు ఉన్న రెండో భర్త దానయ్యకి పుట్టింది. చిన్నప్పట్నుంచి ఇద్దరూ ఒకే ఇంట్లో పెరిగినా చంద్రికకి హరిత అంటే అసూయ ఎక్కువ. హరిత అందంగా ఉండటం, హరిత చేసే మంచి పనులను ఊరివాళ్లు మెచ్చుకోవడం చంద్రికకి అస్సలు నచ్చేది కాదు. పైగా తల్లి కూడా హరిత మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తుందని భావించి హరితపై కోపం పెంచుకుంది. ఒక రోజున సుజాత, దానయ్య పనిమీద టౌన్కి వెళ్లారు. అప్పుడు హరిత కిచెన్లో కూర్చొని అన్నం తింటుండగా చంద్రిక ప్లేట్ను లాక్కుంది. అంత అన్నం తినకూడదే, కొంచెమే తినాలి. అప్పుడే నువ్వు హుషారుగా ఉంటావు. ఎక్కువ అన్నం తింటే బద్ధకం వస్తుంది. ఏ పని సరిగ్గా చేయలేవు. అసలే నీకు ఊరిలో చాలా మంచి పేరుంది కదా. అక్కా, బాగా ఆకలిగా ఉంది. ఇంకొంచెం తింటాను. ఒక్కసారి చెప్తే అర్థం కాదే? కరువు ప్రాంతం నుండి పారిపోయొచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు. ఎప్పుడు ఈ తిండి తినలేదా ఏంటి? హరిత కన్నీళ్లు పెట్టుకుంటుంది. చూడవే, ఇక మీదట నేను చెప్పినట్టు చెయ్యాలి. నేను పెట్టినప్పుడే తినాలి. నేను ఇచ్చినప్పుడే నీళ్లు తాగాలి. కాదని నాకు కోపం తెప్పిస్తే కొంచెం కూడా జాలి దయ లేకుండా వాతలు పెడతాను. అది కాదక్కా. ఇలా చూడు, ఎప్పుడు నువ్వు మాసిన బట్టలే వేసుకోవాలి. జుట్టంతా పిచ్చి పిచ్చుగా ఉండాలి. ముఖం కడుక్కోవద్దు, పళ్ళు తోమొద్దు. నీ నుంచి చెడువాసన రావాలి. అందరూ నిన్ను దూరం పెట్టాలి, చీకొట్టాలి అని చంద్రిక మాట్లాడుతుంటే హరితకి చాలా బాధేసింది. నేను అలా ఎందుకుండాలక్కా? నేను చేసిన తప్పేంటి? ఎందుకేమిటే పిచ్చిదానా? నువ్వు నేను ఒక్కటేనా? నువ్వు పని పిల్లవి అని ఈ ఇంటికి వచ్చేవాళ్లే కాదు, ఊరి వాళ్లకి కూడా తెలియాలి కదా. అన్నం ప్లేటును వంటబండ మీద పెట్టి వెళ్లిపోయింది. హరిత బాధగా నీళ్లు తాగింది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. గాలి బలంగా వీస్తోంది. గాలికి చెట్లు ఊగిపోతున్నాయి. ఈరోజు పెద్ద వర్షం పడేలా ఉంది. అమ్మా, బట్టలు బయటే ఉన్నాయి, నేను వెళ్లి తీసుకొస్తాను. అవును కదా, పెరట్లో ఒడియాలు పెట్టాను అని సుజాత పెరటి వైపు వెళ్ళింది. చంద్రిక హరితని చూస్తూ, నువ్వు హీరోయిన్లా పరిగెత్తకు, జారి పడిపోతావు. ఆహా, నాకేమీ కాదక్కా అని నవ్వుకుంటూ బయటికి వెళ్ళింది. చంద్రిక తనలో తను, ఏం కాదని నవ్వుకుంటూ వెళ్ళిపోతావా చెల్లి? నువ్వు లోపలికి రా అనుకుని గుమ్మం దగ్గరికి వచ్చింది. అప్పటికే చినుకులు మొదలయ్యాయి. హరిత బట్టలు తీసుకుని లోపలికి వెళ్తుండగా చంద్రిక కావాలనే హరితని నెట్టేసింది. అప్పుడే వడియాలతో ఇంట్లోకి వచ్చిన సుజాత చూసింది. బాధేసింది. కన్నీళ్లతో వెళ్ళిపోయింది. వర్షంలో బట్టలతో హరిత కింద పడింది. చెప్తే విన్నావా చెల్లి? వర్షంలో తడిచావు, పరిగెత్తుకొచ్చి కాలు జారి పడ్డావు. ఇప్పుడు నీతో పాటు బట్టలు కూడా తడిసిపోయాయి. హరిత ఏం మాట్లాడకుండా తడిసిన బట్టలను తీసుకుని ఇంట్లోకి వచ్చింది. చంద్రిక మొహం చిట్లిస్తూ, ఇల్లంతా తడి చేశావు చూడు. సారీ అక్కా, ఇప్పుడే తుడిచేస్తాను. నీకు ఏ పని చెప్పినా చివరికి నేనే చెయ్యాలి. హరిత మౌనంగా నేల తొడవడం మొదలుపెట్టింది. సుజాతకి బాధేసింది. చంద్రిక, చిన్న విషయానికి అంత కోపం ఎందుకు? నీ కంటికి నేను నా తప్పే కనిపిస్తాయి, అది చేసింది కనిపించదు అని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. చీకటి పడుతుండగా వర్షం మరింతగా పెరిగింది. మెరుపులు, ఉరుములు భయంకరంగా ఉన్నాయి. వర్షంలో దానయ్య పూర్తిగా తడిసి ఇంటికొచ్చాడు. వణుకుతూ ఉండడంతో హరిత తీసుకెళ్లి పడుకోబెట్టింది. దానయ్యకి ఒక్కసారిగా జ్వరం వచ్చింది. అబ్బా, తల తిరుగుతోందమ్మా. నాన్నా, ఏమైంది? జ్వరం వచ్చినట్టుంది తల్లి. హరిత వెంటనే తడిగుట్ట తీసుకుని తండ్రి నుదుటిపై పెట్టింది. అక్కా, దగ్గరలో మెడికల్ షాప్ నుంచి మందులు తీసుకురావాలి. సమయానికి అమ్మ కూడా ఇంట్లో లేదు. ఈ వర్షంలోనా? బయట పరిస్థితి కనిపించడం లేదా? కాని నాన్నకి జ్వరం ఎక్కువగా ఉంది. ఉదయం వరకు ఆగితే అదే తగ్గిపోతుంది. రాత్రి మరింత పెరిగితే? అయితే నువ్వే వెళ్ళి తెచ్చుకో. హరిత గొడుగు తీసుకుని బయటికి వెళ్ళబోతుంటే, ఓయ్, ఆ గొడుగొద్దు. ఎందుకక్కా? అది నాది, పైగా కొత్తది. నీ వల్ల పాడవుతుంది. మరి నేనెలా వెళ్ళాలి? అది నీ ఇష్టం. సరే అక్కా, నాన్నని చూస్తూ ఉండు. నేను మెడికల్ షాప్ వరకు వెళ్లి టాబ్లెట్ తీసుకొస్తాను. మీ నాన్నని నేనెందుకు చూస్తాను హరిత? ఆ మాట హరిత మనసుకు గుచ్చుకుంది. కన్నీళ్లొచ్చాయి. మౌనంగా తలపై బట్ట వేసుకుని వర్షంలో పరిగెత్తింది. రోడ్డంతా బురద. గాలి బలంగా వీచి తలపై బట్ట ఎగిరిపోయింది.
వర్షపు నీళ్లు ముఖంపై బలంగా పడుతుంటే తండ్రి కోసం ముందుకు నడుస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా ఒక బైక్ వేగంగా వెళ్ళింది. మొత్తం బురద నీళ్లు హరిత పైన పడ్డాయి. దాంతో ఆమె బట్టలన్నీ మురికిగా మారిపోయాయి. అయినా ఆగలేదు. మెడికల్ షాప్కి వెళ్ళింది. షాప్ యజమాని ప్రసాద్ చూశాడు. అయ్యో ఏంటమ్మా ఇంత వర్షంలో వచ్చావు? నాన్నకి బాగా జ్వరంగా ఉంది అంకుల్, మందులు కావాలి. పూర్తిగా తడిచిపోయావు కదమ్మా, ముందు లోపలికి రా. ఏం కాదులే అంకుల్, ముందుగా మందులు ఇవ్వండి. ఆయన మందులిచ్చి జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్పాడు. హరిత ఆ మందులు తీసుకుని ఇంటికొచ్చింది. చంద్రిక గుమ్మం లోపలే నిలబడింది. ఆగు, నీ కాళ్ళన్నీ బురదగా ఉన్నాయి, పూర్తిగా తడిసిపోయావు. అలాగే ఇంట్లోకి వస్తే ఇల్లంతా బురదవుతుంది. పూర్తిగా ఆరిన తర్వాతే ఇంట్లోకి రావాలి. బయట చాలా చలిగా ఉందక్కా. అదీ కాక నాన్నకి జ్వరం ఎలా ఉందో ఏమో. ఈ మందులు వెయ్యాలి. నేను రాను, నువ్వే తీసుకెళ్లి నాన్నకి వెయ్యి. నువ్వు లోపలికి రావద్దు, నేను ఆ మందులు వెయ్యను. నాకు ఇల్లు మురికిగా కావద్దు అంటూ తలుపులు మూసేసింది. వర్షం గట్టిగా కురుస్తోంది. బయట చలికి వణుకుతూ హరిత గోడకి ఆనుకొని నిలబడింది. చేతిలో ఇంకా మందుల కవర్ ఉంది. ఆమె కళ్లల్లో కన్నీళ్లు. నేను అక్కకి అంత ఇబ్బందిగా ఉన్నానా? అదే సమయంలో పక్కింటి శారద బయటికొచ్చింది. హరితని చూసింది. అయ్యో హరిత, ఎందుకమ్మా బయట నిలబడ్డావు? అక్క లోపలికి రానివ్వడం లేదు పిన్ని. పాపం, మా ఇంటికి రా. శారద ఆమెని ఇంటికి తీసుకెళ్లి పొడి బట్టలు ఇచ్చింది. వేడి పాలు కూడా ఇచ్చింది. ఎంత మంచిదానివమ్మా నువ్వు, అందుకే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆ మాటకి హరిత కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఇంట్లో దానయ్య అతి కష్టం మీద కోపంతో చంద్రిక పైన అరుస్తున్నాడు. నువ్వసలు మనిషివేనా? చెల్లెల్ని అలా వర్షంలో బయట నిలబెడతావా? మీరు ఎప్పుడూ నన్నే తప్పుపడతారు. నీకు ప్రేమంటే అర్థం తెలీదు. అర్థం తెలియడానికి నాకు ఎప్పుడైనా ప్రేమ దక్కిందా? ఆ మాటకి దానయ్య ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు. చంద్రిక ఏడుస్తూ, చిన్నప్పట్నుంచి మీరు హరితని మాత్రమే చూసుకున్నారు. నాకు కూడా ప్రేమ కావాలి కదా నాన్నా? దానయ్యకి అప్పుడే అర్థమైంది చంద్రిక కోపం వెనుక ఎంత బాధ ఉందో. మీరెప్పుడు దాన్ని ప్రేమిస్తారు. నేను ఈ ఇంట్లో పని మనిషిలా ఉన్నాను. అసలు నీ చెల్లెలు నీకు ఏం ద్రోహం చేసింది చంద్రిక? అమ్మని దూరం చేసింది చెల్లిని తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా అంటూ తన కోసం హరిత తల్లి సుజాతతో అక్కకి కూడా ప్రేమని పంచని ఎంతలా ఫైట్ చేస్తుందో చెప్పాడు. చంద్రికకి కన్నీళ్లు ఆగలేదు. వెళ్ళమ్మా, వెళ్ళి చెల్లిని తీసుకురా. చంద్రిక బయటికొచ్చి చూసింది. హరిత ఎక్కడా కనబడలేదు. గట్టిగా చెల్లీ చెల్లీ అని అరిచింది. శారద ఇంట్లో నుంచి హరిత బయటికొచ్చింది. హరితని చూసి చంద్రిక సంతోషపడుతూ పరుగున వర్షంలో తడుస్తూ హరిత దగ్గరికి వచ్చింది. హరిత, అక్కా, సారీ, కోపంలో చాలా తప్పుగా మాట్లాడాను. అసూయతో నీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాను. అంత మాటనకక్కా, నువ్వు నాతో మాట్లాడితే చాలు. ఆ మాటకి చంద్రిక కళ్లల్లో నీళ్లొచ్చాయి. ఇక నుంచి నిన్నెప్పుడు బాధ పెట్టను. నాన్న చావుకి కారణం నేనే అని అమ్మ అనుకుని నాకు దూరంగా ఉంటుందని, నాకు అమ్మ ప్రేమ దక్కాలని నువ్వెంతగా పోరాటం చేస్తున్నావో నాకు అర్థమైంది చెల్లి. అమ్మ నన్ను దూరం పెట్టడానికి నువ్వే కారణం అనుకున్నాను. కానీ నా కోసం ఇంతలా ఆలోచన చేస్తున్నావని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి చెల్లెల్ని గట్టిగా హత్తుకుంది. బయట ఇంకా వర్షం పడుతూనే ఉంది. కానీ ఆ ఇంట్లో మాత్రం ఇద్దరు అక్కా చెల్లెళ్ల మనసుల్లో ఉన్న ద్వేషం కరిగిపోయింది. ఇక అప్పట్నుంచి అక్కా చెల్లెళ్ళు కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తారు.